హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా లివర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం నార్మల్గా లివర్ అనగానే ఫ్రై చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈరోజు మనం లివర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనం ఈ లివర్ ఫ్రైని ఎక్కువ ఆయిల్ వాడకుండా గ్రేవీ చేసుకుంటున్నామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేయని గరం మసాలాని వేసుకోవాలి. అలాగే మనకు ఈ గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మనం 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. ఆ తర్వాత వీటిలోకి ఆనియన్ని వేసుకోవాలండి. మనకు ఈ లివర్ గ్రేవీ కర్రీలో ఆనియన్తోనే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుందండి. మనం ఎంత ఆనియన్ వాడితే మనకు గ్రేవీ అంత తిక్కుగా అంత క్వాంటిటీ వస్తుంది. ఈ విధంగా 4 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్ ముందుగా చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఫ్రై అయిన తర్వాత చాలా దగ్గరికి అయిపోతుందండి. ఇలా ఆనియన్తో గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం ఈ ఆనియన్ని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిలోకి 2 టీ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. మనకు నాన్ వెజ్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం లివర్ని కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 500 గ్రామ్స్ గోట్ లివర్ని తీసుకుంటున్నానండి. లివర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, మనం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా కట్ చేసిన లివర్ని ఆనియన్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూతతో కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతతో కవర్ చేసుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే లివర్ మనకు ఆయిల్లో చక్కగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మరొకసారి కలిపేసుకొని మనం వీటిలోకి మసాలాలు వేసుకోవాలి. ముందుగానే మసాలాలు వేయొద్దండి. మనకు లివర్ ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే మనం మసాలాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరని అలాగే వీటిలోకి కావలసిన మసాలాలు వేసుకుందాం. 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి. మనము ముందుగానే మిక్సీ చేయని గరం మసాలాను వేసుకున్నాం కదా, అందుకే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకొని ఒక టమాటోని కూడా వేసుకోవాలి. చూసారు కదండి, టమాటోని ఈ విధంగా చిన్న ముక్కలుగా కానీ లేదా మిక్సీ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ని కూడా వేసేసుకుంటే మనకు లివర్ చక్కగా ఉడికిపోతుందండి. మనకు ఈ వాటర్ మొత్తం పోయి లివర్ గ్రేవీ తిక్కుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో వేసేసి కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు మూతతో కవర్ చేసి కుక్ చేసుకున్నామంటే మనకు లివర్ చక్కగా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా మనకు తిక్కు గ్రేవీతో లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మనం ఈ లివర్ కర్రీని మొత్తం ఒక 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుందండి. పైనుండి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మనం లివర్ గ్రేవీ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన లివర్ గ్రేవీ కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్ కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.